హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివేశ్వరి. 2.5 దశాబ్దాలుగా తెలుగు సిల్వర్ స్క్రీన్ పై తన సత్తా చాటుతూ వస్తున్న తమిళ స్టార్ హీరో సూర్య. ఈయన తమిళ నటుడు అన్నా కూడా తెలుగు ప్రేక్షకులు నమ్మని పరిస్థితి. తమిళంలో ఫ్లాప్ అయిన చాలా సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా తెలుగునాట మంచి కలెక్షన్స్ ని రాబట్టాయి. కొన్ని నెలల క్రితం 2008లో వచ్చిన సూర్య ఓల్డ్ మూవీ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ ని తెలుగులో రిలీజ్ చేశారు. చాలా థియేటర్స్ లో స్క్రీన్ ముందుకెళ్లి డాన్సులు వేస్తూ సూర్య మీద ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. దీన్ని బట్టి తెలుగు ప్రేక్షకుల్లో సూర్యకి ఉన్న స్టామినాని అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఆయన కొత్త చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ పాన్ ఇండియా సినీ సర్కిల్లో హాట్ టాపిక్ అయింది. సూర్య అప్కమింగ్ మూవీ కంగువా ఫ్యాంటసీ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకుంటుండగా ఎంటైర్ సూర్య సినీ కెరీర్లోనే మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్గా తెరకెక్కుతోంది. సూర్య గెటప్ ని రిలీజ్ చేసిన దగ్గర నుంచే పాన్ ఇండియా ప్రేక్షకులు కంగువా అప్డేట్స్ మీద ఒక కన్నేసి ఉంచారు. ఇక కొన్ని నెలల క్రితం రిలీజ్ అయిన టీజర్తో సూర్య అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని అంటాయి. రిలీజ్ ఎప్పుడెప్పుడా అని అనుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరికీ గుడ్ న్యూస్. కంగువా రిలీజ్ డేట్ వచ్చింది. వరల్డ్ వైడ్ గా దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల కాబోతుంది. ఈ మేరకు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. గోపీచంద్తో శంఖం, శౌర్యం, రవితేజతో దరువుకి దర్శకత్వం వహించిన శివ ఈ సినిమాకి దర్శకుడు. అజిత్తో వీరం, వేదాళం, వివేగం, విశ్వాసం, రజనీతో అన్నాత కూడా చేశాడు. దీంతో కంగువా మీద అందరిలో భారీ అంచనాలున్నాయి. ఇక సూర్య అక్టోబర్ 10న రావడం ఇప్పుడు సౌత్ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే సూర్య సినిమా తమిళంతో పాటు తెలుగులో కూడా భారీగానే విడుదలవుతోంది. బిజినెస్ రేంజ్ కూడా ఆ విధంగానే జరుగుతోంది. మరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరా సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. అక్టోబర్ 10కి సెప్టెంబర్ 27కి కేవలం 2 వారాల తేడా మాత్రమే ఉంది. అదే విధంగా రామ్ చరణ్ గేమ్ చేంజర్ కూడా అక్టోబర్లో వచ్చే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. ఇవే కాకుండా మరిన్ని భారీ సినిమాలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఈ విషయాలన్నీ కంగువా మేకర్స్ కి తెలియని విషయం కాదు. సో ఎవరు ఉన్నా తెలుగు ప్రేక్షకులు తనని ఆదరిస్తారనే నమ్మకంతోనే సూర్య వస్తున్నాడన్నమాట. దిశా పటాని హీరోయిన్ గా చేస్తుండగా బాబీ డియోల్ విలన్ గా చేస్తున్నాడు. జగపతి బాబు, నటరాజన్ సుబ్రహ్మణ్యం, యోగి బాబు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.